అర్థమవుతుందా? ఈరోజు మన టాపిక్ లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్స్. దీనినే మనం తరహాను అనుసరించే ప్రతిఫలాల సూత్రం అంటాం. తరహాను అనుసరించే ప్రతిఫల సూత్రం చెప్పే ముందు మనం ఉత్పత్తి ఫలాలకు సంబంధించి స్వల్పకాలానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, దీర్ఘకాలానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు మనం చూస్తాం. స్వల్పకాలానికి సంబంధించినటువంటి ఉత్పత్తి సిద్ధాంతాలలో ప్రధానంగా చలనపాతాల సూత్రాన్ని చూడటం జరిగింది. అలాగే దీర్ఘకాలానికి సంబంధించి ఉత్పత్తి సూత్రాలలో ముఖ్యమైనటువంటిది ఈ తరహాను అనుసరించే ప్రతిఫలాల సూత్రంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకాలన్నీ కూడా చరకారకాలు. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వీటిని ఉత్పత్తి కారకాలు అంటాం. స్వల్పకాలంలో మాత్రమే స్థిర కారకాలు, చరకారకాలను రెండు రకాలుగా మనం విడగొట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు కూడా చరకారకాలే. అలాగే దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలలో మార్పు తీసుకొచ్చి ఉత్పత్తి పరిమాణంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకాలన్నీ కూడా చరకారకాలే అని చెప్పుకోవచ్చు. సో దీర్ఘకాలంలో ఉత్పత్తి పరిమాణంలో మార్పు తీసుకురావాలి అంటే ఉత్పత్తి తరహాలో మార్పు తీసుకొచ్చినట్లయితే మనం ఉత్పత్తిని పెంచడం కానీ తగ్గించడం కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మనం తరహాను అనుసరించే ప్రతిఫలాల సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. The law of return to scale is concerned with the study of production function on the long run. అంటే ఇది దీర్ఘకాలానికి ఉత్పత్తి ఫలానికి సంబంధించినటువంటి సూత్రంగా చెప్పుకోవచ్చు. The law of return to scale studies the behavior of output in response to changes in scale. ఇది ముఖ్యంగా ఉత్పత్తి తరహాలో మార్పు చేసినప్పుడు ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పును మనకి తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఉత్పత్తిలో మార్పు తీసుకురావాలంటే ఉత్పత్తి తరహాలో మార్పు తీసుకురావాలి. ఉత్పత్తి కారకాలలో మార్పు తీసుకొచ్చినట్లయితే ఉత్పత్తిలో మార్పు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి కొన్ని ఈ సూత్రం ప్రమేయాల మీద ఆధారపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రమేయాలు ఏంటంటే ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ది ఆల్ ఇన్పుట్స్ ఆర్ వేరియబుల్ ఎక్సెప్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. మనం అన్ని ఉత్పత్తి కారకాలని మార్చవచ్చు, ఒక వ్యవస్థాపన తప్ప. అలాగే రెండవది ఏంటంటే స్టేట్ ఆఫ్ టెక్నాలజీ రిమైన్స్ ద సేమ్. మన ఉత్పత్తిలో ఉపయోగించేటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో ఎలాంటి మార్పు అనేది ఉండకూడదు. మూడవది దెర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో సంపూర్ణ పోటీ అమల్లో ఉంటుందని అజంప్షన్ చేయడం జరిగింది. ఫోర్త్ అజంప్షన్ ప్రొడక్షన్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి ఉత్పత్తి పరిమాణాన్ని మనం భౌతికంగా కొలిచేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 4 రకాల ప్రమేయాల మీద ఈ తరహాను అనుసరించేటువంటి ప్రతిఫలాల సూత్రం ఆధారపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే అన్ని ఉత్పత్తి కారకాలలో మార్పు తీసుకురావచ్చు,
సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉంటుంది, సంపూర్ణ పోటీ మార్కెట్ అమలులో ఉంటుంది. అలాగే ఉత్పత్తిని మనం భౌతిక రూపంలో కొలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 ప్రమేయాలపై ఈ సూత్రం ఆధారపడి పనిచేయడం జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత దీని యొక్క వివరణ కనుక మనం చూసినట్లయితే, ముఖ్యంగా ద బిహేవియర్ ఆఫ్ అవుట్పుట్ ఇన్ రెస్పాన్స్ టు చేంజెస్ ఇన్ స్కేల్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ముఖ్యంగా ఈ థియరీని కనుక, ఈ సిద్ధాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, తరహాను అనుసరించే ప్రతిఫలాల సూత్రం అంటాం. ఇక్కడ తరహాలో మార్పు అంటే ఉత్పత్తి కారకాలలో మార్పు అని అర్థం. అలాగే ఉత్పత్తిలో మార్పు అంటే ప్రతిఫలాలలో వచ్చేటువంటి మార్పు అని అర్థం. అంటే తరహాను అనుసరించే ప్రతిఫలం ఏం చెప్తుంది? ఉత్పత్తి కారకాల తరహాలో మార్పు తీసుకొచ్చినట్లయితే తద్వారా భౌతిక ఉత్పత్తి పరిమాణంలో వచ్చేటువంటి ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేసేదే తరహాను అనుసరించేటువంటి ప్రతిఫలాల సూత్రం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ when a producer increases all the inputs in a given proportion, there are 3 possibilities. ఒక ఉత్పత్తిదారుడు గనక ఉత్పత్తి కారకాలలో మార్పు తీసుకొచ్చినట్లయితే, చేంజెస్ చేసినట్లయితే, ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పులని మనం 3 రకాలుగా చూడవచ్చు. సో అందులో మొదటిది ఇంక్రీజ్ ఇన్ రిటర్న్ టు స్కేల్, IRTS. దీనిని తెలుగులో మనం వృద్ధి ప్రతిఫలాలు అంటాం. రెండవది కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్, CRTS, స్థిర ప్రతిఫలాలు అంటాం. మూడవది డిక్రీజింగ్ ఇన్ రిటర్న్ టు స్కేల్, DRTS, క్షీణ ప్రతిఫలాలు లేదా తగ్గుతున్న ప్రతిఫలాల దశ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తి కారకాలలో మార్పు తీసుకొచ్చినప్పుడు దీర్ఘకాలంలో మనం 3 రకాల ఉత్పత్తి ప్రతిఫలాలని మనం గమనించవచ్చు. సో అందులో మొదటిది వృద్ధి ప్రతిఫలాల దశ, స్థిర ప్రతిఫలాల దశ, తగ్గుతున్న లేదా క్షీణ ప్రతిఫలాల దశగా మనం చూడవచ్చు. దీనిని మనం ఒక టేబుల్ ద్వారా మరియు డయాగ్రామ్ ద్వారా కూడా మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక టేబుల్ ద్వారా ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇక్కడ ఆగపడుతున్నటువంటి టేబుల్లో ముఖ్యంగా క్యాపిటల్ మరియు లేబర్, మూలధనం, శ్రామికుల పరిమాణంలో మార్పు, ఈ 2 కాంబినేషన్స్, ఒకటి మూలధనంలో మార్పు, శ్రామికుల సంఖ్యలో మార్పు, ఈ 2 కాంబినేషన్స్లో వచ్చేటువంటి మార్పుని తరహాలో మార్పు అంటాం. ఈ తరహాలో మార్పు తీసుకొచ్చినట్లయితే ఉత్పత్తి పరిమాణంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందులో ఫస్ట్ ఒక యూనిట్ ఆఫ్ లేబర్ ప్లస్ 1 యూనిట్ ఆఫ్ క్యాపిటల్ మూలధనం మరియు 10 యూనిట్ల లేబర్, అంటే ఒక యూనిట్ మూలధనానికి 10 మంది శ్రామికులని కలిపితే మనకి మొత్తం ఉత్పత్తి 9 యూనిట్లు వస్తుంది. అలాగే 2 యూనిట్ల మూలధనం మరియు 20 మంది శ్రామికులు.
సో ఈ తరహాలో మార్పు తీసుకొచ్చినప్పుడు మొత్తం ఉత్పత్తిని మనం చూస్తే 9 యూనిట్ల నుంచి 19 యూనిట్లకు పెరిగింది. అంటే అదనంగా ఎంత పెరిగింది? ఇక్కడ దాదాపుగా 10 యూనిట్లు అదనంగా పెరగడం జరిగింది. అంటే ఉత్పత్తి తరహాని ఒక యూనిట్ మూలధనం 10 మంది శ్రామికుల నుంచి 2 యూనిట్ల మూలధనం 20 మంది శ్రామికులకు పెంచినట్లయితే ఉత్పత్తి పరిమాణం 9 యూనిట్ల నుంచి 19 యూనిట్లకు పెరిగింది. అంటే మొత్తం పెరుగుదల ఎంత అంటే 10 యూనిట్లు అదనంగా పెరగడం జరిగింది. అలాగే ఈ దశను కనుక మనం చూసినట్లయితే ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అంటాం. అంటే ఇక్కడ ఉత్పత్తి తరహా మారుతూ పోయినట్లయితే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు ఎక్కువగా ఉంటుంది. అంటే ఉత్పత్తి కారకాలలో మార్పు కంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మొదటి తరహా అంటే 1 యూనిట్ ఆఫ్ క్యాపిటల్ 10 యూనిట్స్ ఆఫ్ లేబర్ కాంబినేషన్లో మనం 9 యూనిట్ల ఉత్పత్తిని సాధించడం జరిగింది అనుకుంటే, ఈ ఉత్పత్తి తరహాలో మార్పు అంటే 2 యూనిట్ల మూలధనాన్ని 20 మంది శ్రామికులు, అంటే అదనంగా 1 యూనిట్ మూలధనాన్ని 10 యూనిట్ల లేబర్ని మనం మార్చినట్లయితే మొత్తం ఉత్పత్తిలో మార్పు ఎంత వచ్చిందంటే 19 యూనిట్లకు చేరుకోవడం జరిగింది. అంటే అదనంగా ఎంత వచ్చింది? 10 యూనిట్ల ఉత్పత్తి అధికంగా జరిగినట్టుగా మనం గమనించడం జరిగింది. అంటే ఉత్పత్తి తరహాలో మార్పు ఉత్పత్తి కారకాల తరహాలో మార్పు కంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు చాలా ఎక్కువగా అగపడుతుంటుంది. కాబట్టి దీనిని ఏమంటాం మనం? ఇంక్రీజింగ్ రిటర్న్స్ అంటాం. ఇంకా ఉత్పత్తి తరహాలో మార్పు అంటే 3 యూనిట్ల క్యాపిటల్ని 30 మంది శ్రామికులని నియమించినట్లయితే మొత్తం ఉత్పత్తిలో మార్పు, మొత్తం ఉత్పత్తి 30 యూనిట్లకు చేరుకోవడం జరిగింది. మొత్తం ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు 11 యూనిట్లు. అలాగే 4 యూనిట్ల మూలధనానికి 40 మంది శ్రామికులని కలిపితే మొత్తం ఉత్పత్తి 41 యూనిట్లకు చేరింది. అంటే మొత్తం ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పు ఎంత? 11 యూనిట్లుగా మనం చూడటం జరుగుతూ ఉంటుంది. ఈ దశని మనం రెండవ దశ అంటాం. ఈ రెండవ దశలో కాన్స్టెంట్ రిటర్న్స్ అంటే స్థిర ప్రతిఫలాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు చూడండి, 3 యూనిట్ల శ్రమని 3 యూనిట్ల మూలధనాన్ని 30 మంది శ్రామికులను నియమించినప్పుడు అదనపు ఉత్పత్తి 11 యూనిట్లే. అలాగే 4 యూనిట్ల మూలధనాన్ని 40 మంది శ్రామికులతోటి పని చేసినట్లయితే మనకి అదనపు ఉత్పత్తి 11 యూనిట్లుగానే ఉంది. సో ఈ 2 సందర్భాలలో అదనపు ఉత్పత్తి అనేది 11 యూనిట్లుగానే ఉంది. అంటే ప్రతిఫలాలు అనేటివి స్థిరంగానే ఉన్నది. అంటే ఉత్పత్తి తరహా మార్చినప్పటికీ వచ్చేటువంటి ప్రతిఫలాల్లో ఎలాంటి మార్పు అనేది లేదు. కాబట్టి దీన్ని ఏమంటాం? స్థిర ప్రతిఫలాల దశ అంటాం. ఇంకా ఉత్పత్తి తరహాని మార్చుచూ పోయినట్లయితే, అనగా 5 యూనిట్ల మూలధనం 50 మంది శ్రామికులు నియమించినప్పుడు మనకు మొత్తం ఉత్పత్తి 51 యూనిట్లు. అదనపు ఉత్పత్తి ఎంత? కేవలం 10 యూనిట్లు. అలాగే 6 యూనిట్ల మూలధనానికి 60 మంది శ్రామికులతోటి మనం ఉత్పత్తిని కనుక మార్చితే మొత్తం ఉత్పత్తి 60 యూనిట్లకి పెరిగింది. కానీ మొత్తం ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పును కనుక మనం చూసినట్లయితే అది 10 యూనిట్ల నుంచి 9 యూనిట్లకు పడిపోయింది. సో ఈ దశని మనం డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అంటాం. ఇక్కడ ఉత్పత్తి అనేది
పెరగడానికి బదులుగా ఏమవుతూ ఉంటుంది, తగ్గడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మరి క్షీణ ప్రతిఫలాల దశ, డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అని మనం చెప్పవచ్చు. సో ఈ రకంగా దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకాల తరహాలో మార్పు తీసుకొచ్చినప్పుడు ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పులని మనం 3 రకాలుగా గమనించవచ్చు. మొదటిది వృద్ధి ప్రతిఫలాలు. అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలలో మార్పు కంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని వృద్ధి ప్రతిఫలాల దశ అంటాం. తర్వాత రెండవది ఉత్పత్తి కారకాలలో వచ్చే మార్పుకి ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పుకి సమానంగా ఉంటుంది. అంటే పెద్దగా మార్పు ఏమి ఉండదు. ఎంతైతే ఉత్పత్తి తరహాలో మార్పు చేశామో ఉత్పత్తి ప్రతిఫలాల్లో కూడా అంతే మార్పు అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, స్థిర ప్రతిఫలాల దశ. ఇంకా ఉత్పత్తి తరహాలో వచ్చినటువంటి మార్పు కంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు తక్కువగా ఉన్నట్లయితే దీన్ని ఏమంటాం, క్షీణ ప్రతిఫలాల దశగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలలో మార్పు ఎక్కువగా చేస్తే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు ఎక్కువ కాదు, పైగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని క్షీణ ప్రతిఫలాల దశగా మనం చూడవచ్చు. సో దీర్ఘకాలంలో ఉత్పత్తి తరహాలో మార్పు తీసుకొచ్చినప్పుడు ఉత్పత్తిలో వచ్చేటువంటి ప్రతిఫలాలు 3 రకాలుగా ఉంటాయని దీన్ని బట్టి మనకు అర్థం కావడం జరుగుతూ ఉంటుంది. దీనిని మనం ఒక గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ అక్షం పైన ఉత్పత్తి కారకాల సమ్మేళనాన్ని, అలాగే వై అక్షం పైన ప్రతిఫలాల వచ్చేటువంటి మార్పుని మనం చూడటం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ అక్షం పైన ఉత్పత్తి కారకాల సమ్మేళనాన్ని మార్చుతూ పోయినట్లయితే ఉత్పత్తి ప్రతిఫలాలు ఏ విధంగా మారుతున్నాయో మనం ఒక రేఖా చిత్రం ద్వారా చూడవచ్చు. సో మొదట ఈ ఉత్పత్తి రేఖ అనేది క్రమంగా ధనాత్మకమైనటువంటి వాలును కలిగి, అంటే ఎడమ నుంచి కుడికి పైకి పోతున్నట్టుగా మనకు అగపడుతూ ఉంటుంది. దాన్నే IRTC అంటాం, ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ స్టేజ్. అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలలో వచ్చేటువంటి మార్పు కంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు ఎక్కువగా ఉంటుంది, అంటే ధనాత్మకమైనటువంటి మార్పు ఉంటుంది. కాబట్టి ఈ ఉత్పత్తిని సూచించేటువంటి రేఖ ధనాత్మక వాలును కలిగి ఉండడం జరిగింది. తర్వాత ఇంకా ఉత్పత్తి కారకాల సమ్మేళనాన్ని కనుక మనం మార్చితే 3, 4 సమ్మేళనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు స్థిరంగా ఉంటుంది. ఉత్పత్తి ప్రతిఫలాలలో మార్పు అనేది స్థిరంగా ఉంటుంది. సో కాబట్టి అక్కడ CR కాన్స్టంట్ రిటర్న్ టు స్కేల్ అది సమతలంగా ఉండడం జరిగింది. ఆ రేఖ అక్కడ అంటే మార్పు లేనటువంటి స్థాయిని సూచించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్లాట్గా ఉంది అక్కడ. అంటే ఉత్పత్తి తరహాలో మార్పు వచ్చినప్పటికీ ప్రతిఫలాలలో మార్పు అనేది లేదు. గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అంటే ఉత్పత్తి కారకాలని పెంచినప్పటికీ ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు గతంతో పోలిస్తే ఏమీ లేదు, గతంతో సమానంగానే ఉన్నట్టుగా మనకి ఆ రేఖ వాల్ అనేది తెలియచేయడం జరుగుతూ ఉంటుంది, సమతలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ రిటర్న్ టు స్కేల్ లేదా స్థిర ప్రతిఫలాలు మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఉత్పత్తి కారకాల సమ్మేళనాన్ని అంటే 5, 6 సమ్మేళనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉత్పత్తి కారకాలలో మార్పు కంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు తగ్గుతుంది.
కాబట్టి దీన్ని డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ డిఆర్టిఎస్ అంటాం. అంటే ఉత్పత్తి కారకాలని ఎక్కువ మార్చినప్పటికీ, అంటే ఎక్కువ ఉపయోగించినప్పటికీ ఉత్పత్తిలో వచ్చేటువంటి ప్రతిఫలాలు మాత్రం తగ్గుతున్నాయి. పెరగడానికి బదులుగా తగ్గడాన్ని మనం చూడటం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఉత్పత్తి రేఖ అనేది ఎడమ నుంచి కుడికి కిందికి రుణాత్మకమైనటువంటి వాళ్ళని కలిగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. మొదట ధనాత్మకమైనటువంటి వాళ్ళని, తర్వాత రెండవ దశలో కనుక చూస్తే ఫ్లాట్ స్టేజ్, అంటే సమతలంగా ఉంది, ఎలాంటి మార్పు అనేది లేదు. తర్వాత దశ చూస్తే మనకి ఉత్పత్తి రేఖ అనేది ఎడమ నుంచి కుడికి కిందికి వాలినట్టుగా రుణాత్మకమైనటువంటి వాళ్ళను కలిగినట్టుగా మనం చూడవచ్చు. సో ఈ రకంగా దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకాలలో మార్పు తీసుకొచ్చినప్పుడు ఉత్పత్తిలో మార్పు అనేది మనం 3 రకాలుగా గమనించవచ్చు అని చెప్పేసి ఈ రేఖాచిత్రం ద్వారా మనకు అర్థం కావడం జరుగుతూ ఉంటుంది. మొదట్లో ఉత్పత్తి కారకాలలో వచ్చే మార్పు కంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు ఎక్కువ. తర్వాత ఉత్పత్తి కారకాలలో మార్పుకి ఉత్పత్తిలో మార్పుకి తేడా ఏమీ ఉండదు, కాబట్టి దాన్ని స్థిర ప్రతిఫలాల దశ అంటాం. తర్వాత ఉత్పత్తి కారకాలలో చేసినటువంటి మార్పు కంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు తక్కువగా ఉండడాన్ని మనం గమనిస్తే దాన్ని క్షీణ ప్రతిఫలాల దశగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా దీర్ఘకాలంలో మరి ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పులని, ఉత్పత్తి కారకాలలో మార్పులు చేయడం వల్ల ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పులని మనం గమనించవచ్చు. మరి ఈ రకంగా ఎందుకు ఉత్పత్తిలో ఈ 3 రకాల ప్రతిఫలాలని మనం గమనించడం జరుగుతూ ఉంటుందో ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే, అంటే మొదట పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తున్నాయి, తర్వాత స్థిర ప్రతిఫలాలు వస్తున్నాయి, తర్వాత క్షీణ ప్రతిఫలాలు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు దీర్ఘకాలంలో ఇలా 3 రకాల ప్రతిఫలాలను మనం ఉత్పత్తి ప్రక్రియలో గమనిస్తాము అంటే, మొదట స్థాపిత ఉత్పాదకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి పరిమాణం ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మ్యాక్సిమం యూటిలైజేషన్, గరిష్టంగా ఉపయోగించడంతో అధిక ఉత్పత్తి సాధ్యమవుతూ ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి కారకాలలో మార్పు కంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృద్ధి ప్రతిఫలాలని రావడం జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత స్థిర ప్రతిఫలాలు ఎందుకు వస్తాయంటే, ఇక్కడ ఉత్పత్తి కారకాలలో మార్పు చేసినప్పటికీ సంస్థ పరిమాణం పెరుగుతూ ఉంటుంది, దాంతోపాటుగా వ్యయాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో సంస్థ ఉత్పత్తి పెరిగిన ఉత్పత్తితో పాటు వ్యయాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఉత్పత్తి పరిమాణానికి ఉత్పత్తిలో వచ్చేటువంటి ప్రతిఫలాలకి సమానంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఉత్పత్తి ప్రక్రియని పెంచుతూ కొనసాగించినట్లయితే మరి పర్యవేక్షణ కష్టమై మరి భారీ స్థాయిలో ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. కాబట్టి వ్యయాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి, వృధాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, పర్యవేక్షణ ఉండదు. సో ఈ రకంగా వ్యయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతిఫలాలు అనేటివి క్షీణిస్తూ పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు క్షీణ ప్రతిఫలాలు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా దీర్ఘకాలంలో మనకి ఉత్పత్తిలో ఈ 3 రకాల ప్రతిఫలాలని మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా దీర్ఘకాలంలో ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పుకి, అలాగే ఉత్పత్తి కారకాలలో వచ్చేటువంటి మార్పుకి మధ్య గల సంబంధాన్ని మనం చూడటం జరుగుతూ ఉంటుంది ఈ తరహాను అనుసరించేటువంటి ప్రతిఫలాల సూత్రం ద్వారా. సో ఈ రకంగా దీర్ఘకాలంలో 3 రకాల ప్రతిఫలాలని ఉత్పత్తి తరహాలో మార్పు చేసినప్పుడు
మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తరహాను అనుసరించేటువంటి ప్రతిఫలాల సూత్రంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా దీర్ఘకాలానికి సంబంధించినటువంటి ఉత్పత్తి ప్రక్రియలో మనం గమనించేటువంటి వివిధ రకాల ఉత్పత్తి దశలను తెలియచెప్పడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ సిద్ధాంతానికి కూడా అర్థశాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఒక ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తి దీర్ఘకాలంలో ఏ సమ్మేళనాన్ని ఎంతెంత ఉపయోగించాలి, ఎంతెంత ఉపయోగిస్తే తనకు ఏ రకమైనటువంటి ప్రతిఫలాలు రావడం జరుగుతూ ఉంటుందో దీన్ని అనుసరించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మరి వ్యయాలని అరికట్టవచ్చు, వ్యయాలు ఎట్లా ఎక్కువగా జరుగుతున్నాయి, అలాగే సూపర్విజన్ ఎక్కడ లోపిస్తూ ఉంటుంది, ఇట్లాంటి లోపాలన్నింటినీ కూడా ఉత్పత్తిలో మనం గమనించి వృధాలను తగ్గించుకొని, అలాగే మనకి ఎక్కడైతే అత్యధికంగా స్థాపిత శక్తిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందో ఆ విధంగా ఉపయోగించుకొని మరి అధిక ఉత్పత్తిని సాధించేటువంటి అవకాశం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఉత్పత్తిదారుడు కూడా తాను చేపట్టబోయేటువంటి ఉత్పత్తిలో ఏ రకమైనటువంటి మార్పులు దీర్ఘకాలంలో చోటు చేసుకుంటే తనకు అనుకూలంగా ఉంటాయి, లాభసాటిగా ఉంటాయి, వ్యయాలను తగ్గించుకోవచ్చో దీని ద్వారా మరి తెలుసుకొని తన ఉత్పత్తి ప్రక్రియని కొనసాగించి మరి సంస్థని కాపాడుకొని లాభాల బాటలో తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఉత్పత్తి ప్రక్రియలో ఈ సూత్రం అనేది మరి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఉత్పత్తి ప్రక్రియలో తప్పనిసరిగా అధ్యయనం చేయవలసినటువంటి సూత్రంగా మనం భావించవచ్చు. ఇది తరహాను అనుసరించేటువంటి ప్రతిఫలాల సూత్రం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.